వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఫంక్షన్స్ అండ్ ఫంక్షన్ యొక్క రకాల గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏమిటో చెక్ చేసుకుందాం. లెట్ ఏ అండ్ బి నాన్ ఎంప్టీ సెట్స్ and F be a relation from A to B if for each element A belongs to A, there exists unique B belongs to B such that A comma B belongs to F. Then F is called a function from A to B. It is denoted by F phase mapping from A to B. Let A and B be the non-empty sets. నాన్-ఎంప్టీ సెట్స్ అంటే కంపల్సరీ సెట్లో ఒక ఎలిమెంట్ అయినా ఉండాలి, అట్లయితేనే అది రిలేషన్ ఫామ్ అవుతుంది. ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఏ సెట్ బి అనేవి రెండు సెట్స్ ఉన్నాయనుకోండి, కంపల్సరీ సెట్లో ఎలిమెంట్స్ అనేటివి ఉండాలి, నాన్ ఎంప్టీగా ఉండకూడదు. నెక్స్ట్ 4, 5, 6 బిలో ఉన్న ఏలో ఉన్న ఎలిమెంట్స్ తోటి కంపల్సరీ మ్యాపింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. అటువంటి వాటిని మనము ఫంక్షన్స్ అని అంటాము. ఎఫ్ ఇస్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అంటే ఏలో ఉన్న ప్రతి ఒక్క మూలకము ఏదో ఒక నంబర్ తోటి అనేది మ్యాపింగ్ అయి ఉంటేనే దాన్ని మనం ఫంక్షన్ అని అనుకుంటాము. ఫస్ట్ ఏలో ఉన్న మూలకాలని డొమైన్స్ అని, బిలో ఉన్న మూలకాలని కోడొమైన్స్ అని అంటాము. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ డొమైన్స్ అంటే ఏమిటి అని అంటే డొమైన్స్ ఈజ్ ఈక్వల్ 1, 2, 3. కోడొమైన్స్ అంటే 4, 5, 6. నెక్స్ట్ రేంజ్ అంటే ఏంటి అంటే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్స్ అని చెప్పుకోవచ్చు. రేంజ్ ఈజ్ ఈక్వల్ కోడొమైన్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఏ ఫంక్షన్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఫస్ట్ ఇంజెక్షన్ or 1-to-1 function. F is mapping from A to B is called a injection if distinct elements of A have a distinct F images in B and injection is called 1-to-1 ఫంక్షన్. ఇంజెక్షన్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఎఫ్ అనేది ఏ టు బికి మ్యాప్ అవుతుంది. డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎఫ్ ఇమేజ్ ఆఫ్ బి. ఇప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్కి కంపల్సరీ ఒక ఇమేజ్ అనేది ఉండాలి, ఉంటే అటువంటి ఫంక్షన్స్నే మనము 1-to-1 ఫంక్షన్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి 1, 2, 3, 4, 5, 6.
ఉన్న ఎలిమెంట్స్కి కంపల్సరీ ఇమేజ్ అనేది ఉండాలి. అట్లా ఉన్న ఫంక్షన్స్ని మనం ఏమంటాము, 1-to-1 ఫంక్షన్స్ అని అంటాము. నెక్స్ట్ సర్జెక్షన్ ఫంక్షన్. సర్జెక్షన్ ఫంక్షన్ అంటే ఆన్టు ఫంక్షన్. సర్జెక్షన్ ఫంక్షన్స్ ఆర్ ఆన్టు ఫంక్షన్స్. సర్జెక్షన్ ఫంక్షన్ అంటే ఏం లేదండి, రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్. కోడొమైన్. ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ ఏ ఉంది, ఫంక్షన్ బి ఉంది, సెట్స్ 2 ఉన్నాయి అనుకోండి, 1 2 3 4 5 6 7 మ్యాపింగ్ 1 2 3 ఇట్లా మ్యాప్ అయి ఉందనుకోండి. రేంజ్ కోడొమైన్ అనేవి 2 సమానంగా ఉంటే అటువంటి ఫంక్షన్స్నే మనము ఆన్టు ఫంక్షన్స్ అని అంటాము. కానీ ఇది ఆన్టు ఫంక్షన్ కాదండి. ఎందుకు అని అంటే ఇది ఫంక్షన్ కాదు మెయిన్గా. అప్పుడు వాటిని మనము ఆన్టు ఫంక్షన్ అనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అనేవి 2 సెట్స్ ఉంటే 1 2 3 4 5. ఇప్పుడు రేంజ్ అనేది ఈక్వల్గా ఉంది, కోడొమైన్ అనేది కూడా ఈక్వల్గా ఉంది. కాబట్టి రేంజ్ ఏంటి 4,5. అదే కోడొమైన్ ఏంటి 4,5. ఈ ఫంక్షన్స్ని మనం ఆన్టు ఫంక్షన్స్ అని అంటాము. ఆన్టు ఫంక్షన్. దిస్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అండి, ఎందుకంటే కోడొమైన్ రేంజ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఉన్నాయి కాబట్టి మనము దీనిని ఫంక్షన్ అని అనకూడదు. నెక్స్ట్ లాస్ట్ బైజెక్షన్ ఫంక్షన్. బైజెక్షన్ ఫంక్షన్ అంటే ఏం లేదండి, బైలోనే ఉంది. బై అంటే 2 1-to-1 అయి ఉండాలి. అదేవిధంగా ఆన్టు ఫంక్షన్ అయిన ఫంక్షన్స్నే మనము బైజెక్షన్ ఫంక్షన్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి 1 2 3 4 5 6. ఇది 1 ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ తోటి మ్యాపింగ్ అయ్యి ఉంది కాబట్టి దీన్ని 1-to-1 ఫంక్షన్ అంటున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఇమేజ్ అనేది ఉంది కాబట్టి ఆన్టు ఫంక్షన్ అవుతుంది. అదేవిధంగా ఈ 2 ఫంక్షన్స్ అయినాయి కాబట్టి దీన్ని బైజెక్షన్ ఫంక్షన్ అని అంటాము. బైజెక్షన్ ఫంక్షన్. నెక్స్ట్ కాన్స్టాంట్ ఫంక్షన్. నెక్స్ట్ కాన్స్టాంట్ ఫంక్షన్. కాన్స్టాంట్ ఫంక్షన్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఏ ఒక సెట్ ఉంది, బి ఒక సెట్ ఉంది. ఇది ఏ, ఇది బి. 1 2 3 4 5 6. ఏలో ఉన్న ప్రతి ఒక్క మూలకము బిలో ఉన్న ఒకే ఒక్క మూలకానికి మ్యాపింగ్ అయి ఉంటే దానిని మనము కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 1,4 2,4 3,4. అన్నిటికీ 4 అనే ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో ఉన్న 4కే మ్యాపింగ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం కాన్స్టెంట్ ఫంక్షన్ అని అంటాము. లాస్ట్ ఐడెంటిటీ ఫంక్షన్. ఐడెంటిటీ ఫంక్షన్. ఐడెంటిటీ అంటే ఏం లేదండి, ఇట్ సెల్ఫ్ దానికదే మ్యాపింగ్ అయి ఉన్న ఫంక్షన్స్నే మనము ఐడెంటిటీ ఫంక్షన్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిటీ ఫంక్షన్ని ఐఏ తోటి డినోట్ చేస్తాము. ఐఏ ఈజ్ ఈక్వల్ ఏ ఈజ్ ఈక్వల్ 1, 2, 3 అనుకుంటే ఐఏ ఈజ్ ఈక్వల్ 1, 1 2, 2 3, 3. దానికి అదే మ్యాపింగ్ అయి ఉంది కాబట్టి దాన్ని మనము ఐడెంటిటీ ఫంక్షన్స్ అని అంటాము. ఈరోజు మనము ఫంక్షన్స్ అంటే ఏమిటి, ఫంక్షన్స్ యొక్క రకాలు, అదేవిధంగా కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే, ఐడెంటిటీ ఫంక్షన్ అంటే తెలుసుకున్నాం కదా.
నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ అనేవి మనము స్టార్ట్ చేసుకుంటున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.